లాగానే ఉండాలి. నా మాట కూడా ప్రతిదీ నేను దొర్లినా సరే, నేను మాట్లాడిన ఏదైనా మాట అయినా సరే ఫేక్ గా ఉండొద్దు. ఇక్కడ ఏదనిపిస్తే అక్కడ ఇది రావాలనేది నా కాన్సెప్ట్. నా గురువులు నాకు అది నేర్పించారు, మా అమ్మ నాన్న నాకు అది నేర్పించారు. బికాస్ మీరు మా అమ్మ నాన్న ఇంటర్వ్యూలో చూసినట్టయితే మా అమ్మ వాళ్ళు ఏం మాట్లాడినా ఊళ్ళో లైక్ ఎట్లా మాట్లాడుతున్నారు మీరు వీళ్ళు చూడని వాళ్ళు ఉంటే మా అమ్మ నాన్న చూడండి, అంత జెన్యూన్గా ఉంటారు. సో నేను కూడా అలాగే ఉండాలనుకున్నా. బికాస్ నేను చాలా కింది స్థాయి నుంచి నాకు నటించడం అసలు నాకు ఏది వచ్చినా సరే నాలుగు పైసలు వచ్చినా సరే ఏదొచ్చినా సరే నాకు జెన్యూన్ గా రావాలి. నా తర్వాత అనేది ఉండదు. నా తర్వాత అనేది బ్రదర్ ఆ బాండింగ్ ఉంది. కంటెస్టెంట్ పక్కకి పెడితే బాండింగ్ ఉంది. బాండింగ్ వేరే, కంటెస్టెంట్స్ ఎవరు అనేది వేరే. బాండింగ్ లో నాకు లైక్ భరణి అన్న కావచ్చు, స్టార్టింగ్ నుంచి సపోర్టింగ్ ఫుల్ సపోర్ట్. భరణి అన్న, తనూజ్ అక్క, ఇమాన్యువల్ అన్న, లిటరలీ ప్రతి ఒక్కరు నాకు ఆ హౌస్ లో ఉన్న ప్రతి ఒక్కరు సపోర్ట్ చేసేది. నేను ఏ సిల్లీగా మాట్లాడిన రీతు కావచ్చు, డెమోన్ కావచ్చు, వాళ్ళందరూ అసలు నేను ఇప్పుడు మిస్ అవ్వట్లేదు ఎవరిని. వీడియో కాల్స్ మాట్లాడుతున్నాను ఇప్పుడు. మా గ్రూప్ ఉంది, ప్రియా కావచ్చు, శ్రీజ కావచ్చు, కళ్యాణ్ కావచ్చు. ఏమండి నా స్టేజ్ అది కాదు. రాము రాథోడ్ అనే వ్యక్తి చాలా మంది అనుకోవచ్చు, వీడేం పెద్ద ఇదా, వాడేం పెద్ద ఇదా. నేను పెద్ద అది కావాలి ఫ్యూచర్. కళ్యాణ్ కప్ గెలిచారు కదా, కళ్యాణ్ కప్ గెలిచారు. అసలు కళ్యాణ్ కప్ ఎలిజిబిలిటీ ఉన్నట్టా లేనట్ట? 100%. బికాస్ తన ఎఫర్ట్ కానివచ్చు, స్ట్రాటజీస్ కానివచ్చు, ప్రతి ఒక్కటి పర్ఫెక్ట్ గా ప్రతి ఒక్కటి టైంలో చేశాడు. లిటరలీ ఆ టాప్ 5లో ఉన్న ప్రతి ఒక్కరు విన్నర్సే. ఈవెన్ నేనుంటే నేను కూడా విన్నర్ని. బికాస్